హలో అండ్ వీవ్స్ వన్ పంచ్ మ్యాన్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో నేనైతే సీజన్ 1 ఎపిసోడ్ 5ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో టుడే ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి ది అల్టిమేట్ మెంటర్. సో ఎపిసోడ్ అయితే సిటీ ఏలో ఉన్న హీరో అసోసియేషన్ ఆఫీస్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళు రీసెంట్ గా జరిగిన పారాడైజర్స్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటుంటారు. అండ్ అందులో కీ రోల్ ప్లే చేసిన ఉమెన్ రైడర్ని క్లాస్ సిలోనే టాప్ హీరోగా అనౌన్స్ చేస్తారు. అండ్ ఇంకా తను బి క్లాస్కి ఎందుకు మూవ్ అవ్వట్లేదని వాళ్ళైతే మాట్లాడుకుని ఉంటారు. ఇంతలో వాళ్ళలో ఒకరైతే హీరో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడతారు. ఈసారి మనం 55th హీరో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈసారి దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వచ్చేసి 16,684 మంది. దాన్ని వినగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి 22% ఎక్కువ మంది వస్తారు. అండ్ ఇంకా వాళ్ళు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఇంతమంది హీరోస్ కావడానికి వచ్చినందుకు. బట్ వాళ్ళ చైర్మన్ వచ్చేసి మనకి ఎక్కువ హీరోస్ కదా కావాల్సింది, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎందుకంటే మనకి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే హ్యుమానిటీని సేవ్ చేయగలుగుతారని, క్వాంటిటీ కన్నా క్వాలిటీ బెటర్ అని వాళ్ళ చైర్మన్ అంటాడు. అండ్ ఇంకా ఈసారి ఒక స్పెసిఫైడ్ పర్సన్ కూడా ఎగ్జామ్స్లో జాయిన్ అవుతున్నాడు కదా అని అంటారు. సో మనకి ఆ స్పెసిఫైడ్ పర్సన్ ఎవరో కాదు, పేపర్లో అయితే చూపిస్తారు, తనే జెనోస్. కట్ చేస్తే మనకి సైతామా అండ్ జెనోస్ అయితే హీరో టెస్ట్ లొకేషన్ దగ్గర అయితే ఉంటారు. అండ్ అక్కడ సైతామా అయితే ఫిట్నెస్ ఎగ్జామ్స్ దగ్గర అయితే ఉంటాడు. సో తనని చూసి తన వెనకాల ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు, ఎందుకంటే తన అపియరెన్స్. సో ఇంత లోపల ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫిట్నెస్ది. సో వాళ్ళైతే సైడ్ వే జంప్స్ అండ్ ఇంకా వర్టికల్ జంప్ అండ్ ఇంకా పంచింగ్ మెషిన్ అండ్ రన్నింగ్ ఇలాంటి చాలా టెస్ట్లు అయితే పెడతారు. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, అండ్ వాళ్ళకి షాకింగ్ బట్ మనకి తెలిసిందే, సైతామా వచ్చేసి ఆ రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తాడు. ఏవైతే అక్కడ హైయెస్ట్ రికార్డ్స్ ఉంటాయో వాటన్నిటిని బ్రేక్ చేసి ఒక కొత్త రికార్డ్స్ అయితే సెట్ చేస్తారు. అవి ఎవరికి పాసిబుల్ కాదు, అలాంటి రికార్డ్స్ అయితే పెడతాడు. దాన్ని చూసి ఇందాక ఎవరైతే నవ్వారో వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే సైతామా ఎగ్జామ్స్ ఎలా జరిగాయని వాడి గురించి అనుకుంటుంటాడు. ఇంతలో అక్కడికి జెనోస్ అయితే వస్తాడు. జెనోస్ అయితే అంటాడు, జెనోస్ నీకెందుకు ఫిజికల్ టెస్ట్, నువ్వు జస్ట్ రోబోట్వే కదా, నువ్వు నీ స్పెక్స్ ఇస్తే సరిపోతుంది కదా అని అయితే అంటాడు. సో సైతామా ఒక జోక్ వేసినట్టయితే అంటాడు. బట్ ఎనీవేస్ టెస్ట్లు ఎలా వెళ్ళాయని జెనోస్ని అడుగుతాడు. దానికి జెనోస్ అవే అంత కష్టం కూడా కాదు, చాలా ఈజీ ఆ టెస్ట్లు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈజీగా ఉంటాయని అనుకుంటారు. సో కట్ చేస్తే 1 అవర్ తర్వాత వాళ్ళ టెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. జెనోస్ని అయితే ఎస్ క్లాస్ హీరోగా అనౌన్స్ చేస్తారు. అండ్ సైతామా రిజల్ట్ కూడా ఓపెన్ చేస్తారు, హాఫే ఓపెన్ చేస్తారు. దాన్ని చూసి అది ఎస్ లాగైతే ఉంటుంది అండ్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అయితే ఆ ఎస్ లెటర్. దాన్ని చూసి జెనోస్ చూస్తుంటే మీకు నాకన్నా పెద్ద ర్యాంక్ వచ్చింది, ఈ ఎస్ చాలా పెద్దగా ఉందని అనుకుంటుంటాడు. అండ్ ఇంతలో సైతామా సెన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారని అయితే అడుగుతాడు. ఇంటర్వ్యూవా అని జెనోస్ని అడుగుతాడు. సో జెనోస్ అయితే ఇంటర్వ్యూ గురించి చెప్తాడు. హీరో అసోసియేషన్లో ఉన్న మెయిన్ స్టాఫ్ అయితే తనని ఇంటర్వ్యూ చేస్తారు. రీసెంట్గా జరిగిన హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడతారు. సైతామా అండ్ జెనోస్ అయితే దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. బట్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం ఒక పెద్ద ఫైర్ అటాక్ని యూజ్ చేసి ఆ ల్యాబ్ని డిస్ట్రాయ్ చేసినట్టు తెలుస్తుంది. తరువాత జెనోస్ని అయితే అడుగుతారు, దీనికి నీకేమైనా సంబంధం ఉందంటే దానికి జెనోస్ నేనే దాన్ని డిస్ట్రాయ్ చేశానని చెప్తాడు. అలా ఇంటర్వ్యూ గురించి చెప్పి సైతామాతో, మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ కూడా చేయలేదు, మీ గురించి వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఇలా టైం వేస్ట్ దేనికని వాళ్ళైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేదు అనుకుంటా అని సైతామాని అయితే పిలుస్తాడు. బట్ సైతామా అయితే ఎలా తిరుగుతాడో తెలుసా, ఒక వేడ్ లుక్ వేసుకొని జెనోస్ సైడ్ అయితే తిరుగుతాడు. అవును, నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, నేను జస్ట్ సి క్లాస్ 71 పాయింట్స్ అయితే వచ్చాయని చెప్తాడు. దాన్ని చూసిన జెనోస్కి అయితే అసలు ఏం అర్థం కాదు. తను ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్స్ వచ్చేసి 100కి 100, బట్ 71 రావడంతో ఆ పేపర్ని అయితే ఫుల్గా అనలైజ్ చేస్తాడు. దాన్ని చూసిన సైతామా, అనలైజ్ చేసిన చాలే ఆపు అని జెనోస్తో అంటాడు. జెనోస్ అయితే సెన్సై చూస్తుంటే మిస్టేక్ జరిగింది, ఈ ర్యాంగిల్ చేసిన వాళ్ళని నేనైతే పట్టుకొని వాళ్ళ సంగతి చూస్తానని చెప్తాడు. దానికి సైతామా, నువ్వు కనుక అలా చేస్తే నా పరువు పోతుందని సైతామా అంటాడు. ఇంతలో వాళ్ళకైతే అనౌన్స్మెంట్ వస్తుంది, మీరైతే హీరోస్గా మారారు, సో మీకు సెమినార్ క్లాసెస్ అయితే ఉంటాయని చెప్తారు. సో సైతామాకైతే యాక్చువల్లీ నచ్చు, బట్ జెనోస్ అయితే ఎనీవేస్ మనమైతే హీరోస్గా మారాం, అది చాలు, ఏవో క్లాసులు ఉన్నాయంట వెళ్దాం పదా అని వాళ్ళైతే క్లాస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ క్లాస్లో ఉంటారు వాళ్ళిద్దరే. ఇంతలో ఒక లెక్చర్ అయితే వస్తాడు ఎగురుకుంటూ. వాడు రాగానే మీరేదో బై లక్ హీరోస్గా మారారు, సో మీరు ఇక్కడ మారగానే మిమ్మల్ని అయితే వరల్డ్ వైడ్గా హీరోస్గా చూస్తారు, అందువల్ల మీరు చాలా పద్ధతిగా నడుచుకోవాలి అండ్ ఇంకా ఎలా పడితే అలా ఉండకుండా చాలా స్ట్రాంగ్గా మారాలి, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని వాడి గురించి గొప్పలు చెప్పుకుంటుంటాడు. సో ఇక్కడ జెనోస్ అయితే ఒక స్టాచ్యూ లాగా అలానే క్లాస్ వింటుంటాడు. బట్ సైతామా ఒక పెద్ద బబుల్ గమ్ తింటూ ఉంటాడు. సైతామాని చూడగానే వాడికి ఏం అర్థం కాదు, నేను చెప్పేది నీకు వినిపిస్తుందా, రేపు నీ గుడ్డు లాంటి ఫేసు మన హీరో అసోసియేషన్ హోమ్ పేజ్లో అయితే ఉంటుందని చెప్తాడు. బట్ సైతామా అయితే దాన్ని అసలు పట్టించుకోడు. అండ్ తను నవ్వులుతున్న బబుల్ గమ్తో
ఒక పెద్ద బలూన్ చేసి దాన్ని పగలగొడతాడు. అది తన ఫేస్ మొత్తం అయితే అయిపోతుంది. దాన్ని చూసి ఆ లెక్చరర్‌కి అయితే చాలా కోపం వస్తుంది. సో కట్ చేస్తే ఈవినింగ్ అయిపోయి ఉంటుంది. సైతామా అండ్ జెనోస్ హీరో అసోసియేషన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. జెనోస్ చెప్తాడు హీరో అసోసియేషన్ ఎలా ఫామ్ అయిందనేది. ఎగోని అనే బిలియనర్ ఒకడు ఉండేవాడు. వాడి గ్రాండ్ చైల్డ్‌ని ఒకరోజు ఒక మాన్స్టర్ అయితే అటాక్ చేసింది. దాని నుంచి దారిన వెళ్ళే ఒక వ్యక్తి అయితే కాపాడాడు తన గ్రాండ్ చైల్డ్‌ని. అందువల్ల తనకైతే ఇలాంటి ఒక ఐడియా వచ్చింది. హీరోస్ అనే ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుంది కదా అని. అలా అయితే ఇది ఫామ్ చేయబడిందని సైతామాతో చెప్తాడు. కట్ చేస్తే ఇందాక వీళ్ళకి క్లాస్ చెప్పిన లెక్చరర్ ఉంటాడు కదా! వాడైతే అక్కడ మెయిన్ స్టాఫ్‌తో మాట్లాడుతుంటాడు వీళ్ళ గురించి. వాళ్ళిద్దరూ చాలా యారగెంట్‌గా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు 4, 5 రోజుల్లోనే హీరోస్‌గా డిస్‌క్వాలిఫై అయిపోతారని చెప్తాడు. బట్ ఆ స్టాఫ్ మెంబర్ అయితే నువ్వు చాలా రాంగు. ఆ ఇద్దరిలో ఒకరు జెనోస్ అయితే ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ స్కోర్ అయితే వచ్చింది. అండ్ ఇంకా అది కాక తనైతే సైడ్ మిషన్ ఇంకోటి కూడా చేశాడు. అండ్ ఇంకా తనతో ఉన్న సైతామ రిటన్ ఎగ్జామ్‌లో మార్క్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి కానీ తన ఫిజికల్ స్కోర్స్ అనేవి అసలు ఎవరు ఊహించలేనటువంటివైతే ఉంటాయి. తను ఉన్న రికార్డ్స్‌నన్నీ బ్రేక్ చేశాడు. తను చేసినవి ఎలా ఉన్నాయంటే తన లోపల ఏదో ఒక గాడ్ లైక్ బీయింగ్ ఉన్నట్టయితే తన రిజల్ట్స్ ఉన్నాయని చెప్తాడు. అండ్ ఇంకా జెనోస్ అయితే నిన్ను ఆల్రెడీ సర్పాస్ చేసి ఎస్ క్లాస్‌లో ఉన్నాడు. సైతామ కూడా నిన్ను త్వరలో సర్పాస్ చేసేస్తాడని చెప్తాడు. దానికి వాడికి ఎక్కడో మండుతుంది. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఔట్ ర్యాంక్ చేస్తే ఏదోలా ఉంటుంది కదా! వాడైతే సైతామని తొక్కేయాలనుకుంటాడు. కట్ చేస్తే సైతామ ర్యాంక్స్, హీరోస్ వీటి గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అండ్ అక్కడకు ఈ లెక్చరర్ అయితే వెళ్ళి ఇందాక మనం చెప్పుకున్న క్లాస్‌లో నీకు ఇంకా ఒక టాపిక్ గురించి చెప్పలేదు. అదే న్యూబీ క్రషింగ్ అని చెప్పి సైతామ మీదకైతే అటాక్ చేస్తాడు. సో సైతామ గురించి తెలిసిందే. తనేం చేయకుండా తనతో గాని పెట్టుకుంటే ఇంక వాడికి చావే. ఈయనైతే నేలకి అట్టే పడుకోబెట్టేసి అక్కడి నుంచి సైతామ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మార్నింగ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడైతే సైతామ ఒక డెజర్టెడ్ ప్లేస్‌లో అయితే ఉంటాడు. అండ్ అండ్ తనతో పాటు జెనోస్ కూడా అక్కడ ఉంటాడు. జెనోస్ అయితే సైతామకి థాంక్స్ చెప్తాడు. తన అన్‌రీజనబుల్ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి అక్కడికొచ్చినందుకు. సైతామ అదేం కాదులే, మనం ఇప్పుడు మాస్టర్ అండ్ స్టూడెంట్‌మే కదా అని అయితే సైతామ అంటాడు. అండ్ ఇంకా మనం ఇప్పుడు జస్ట్ ప్రాక్టీసే కదా చేసేది, ఫైటింగ్ ఏం చేయట్లేదు కదా అని జెనోస్‌తో అంటాడు. దానికి జెనోస్ అది జస్ట్ నా మైండ్‌లో అయితే ఉంది. బట్ నేను ఫుల్ పవర్‌ని యూజ్ చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా ఫుల్ పవర్ యూజ్ చేయాలని నేను అనుకుంటున్నానని సైతామతో అంటాడు. సో ఇంక జెనోస్ క్షణం లేట్ లేకుండా అయితే సైతామ మీదకి అటాక్ చేస్తాడు. అండ్ సైతామ తన అటాక్స్‌ని చాలా ఈజీగా తప్పించుకుంటాడు. బట్ ఒక దగ్గర ఛాన్స్ చూసుకొని జెనోస్ అయితే ఒక పెద్ద ఫైర్ అటాక్‌ని యూజ్ చేస్తాడు. సైతామ ఆల్మోస్ట్ దాంట్లో దొరికిపోయాడని అనుకుంటాడు. బట్ సైతామ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి తననైతే టచ్ చేస్తాడు. నేను గెలిచేసానని జెనోస్‌తో అంటాడు. బట్ జెనోస్‌కైతే కొద్దిగా కోపం వస్తుంది. సైతామతో ఇలా అంటాడు, సెన్సే మీరైతే రూల్స్ మర్చిపోలేదు కదా! మీకు వీలైనంత వరకు అటాక్స్‌ని తప్పించుకోవాలి. అండ్ ఇంకా మూర్ఖుల్లా అటు ఇటు తిరగకుండా అటాక్ చేయాలని సైతామతో అంటాడు. అండ్ ఇంకా నేను ఫైట్ చేయాలనే విల్ పోయేంత వరకు మీరైతే నాతో ఫైట్ చేయాలి. ఇవే రూల్స్ అని చెప్పి సైతామకి చెప్తాడు. సో ఇంకా సైతామకి అర్థమవుతుంది జెనోస్ ఫైటింగ్ ఇప్పుడల్లా ఆపడని. తనైతే దాన్ని త్వరగా ఎండ్ చేసేయాలని ఉంటాడు. జెనోస్ అలా రూల్స్ చెప్తూ అటాక్ చేయాలని చూస్తుంటాడు. ఇంతలో సైతామ జెనోస్ దగ్గరికి ఫాస్ట్‌గా వెళ్తాడు. దానికి జెనోస్ కూడా అసలు రియాక్ట్ అవ్వలేడు. సడన్‌గా జెనోస్ బ్యాక్ సైడ్‌కి వెళ్ళైతే ఒక సీరియస్ పంచ్ అయితే యూజ్ చేస్తాడు. దానికి జెనోస్‌కి ఎలా కనపడుతుందంటే అది డెత్ అని పడుతుందంటే ఆ పంచ్ మీద అలా పడుతుంది. తను ఇంకేం చేయలేడు. అలానే చూస్తుంటాడు. బట్ సైతామ అయితే ఆ సీరియస్ పంచ్‌ని జెనోస్‌కి అయితే కనెక్ట్ చేయడు. జస్ట్ దాని ఫోర్స్‌నే వెళ్ళేటట్టు చేస్తాడు. ఆ పంచ్ నుంచి వచ్చిన ఫోర్సు వెనకాల ఉన్న మౌంటైన్స్‌నన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంది. దాన్ని చూసాక ఇంకా జెనోస్‌కి అయితే విల్ పోతుంది ఇంక ఫైట్ చేయాలని. అండ్ ఇంకా అనుకుంటాడు, నేను సెన్సే దగ్గర జాయిన్ అయింది స్ట్రాంగ్‌గా అవ్వాలని. బట్ నేను సెన్సే అంత స్ట్రాంగ్ అవ్వాలనేది మటుకు చూస్తుంటే ఒక కల్లాగే ఉందనుకుంటాడు. ఇక్కడైతే మనకు బ్యాక్ సైడ్ చూపిస్తారు. అది జస్ట్ మౌంటైన్స్‌నే కాదు అది డిస్ట్రాయ్ చేసింది. అదైతే ఆకాశం వరకు వెళ్ళింది ఆ పంచు. అంటే అక్కడున్న క్లౌడ్స్ అన్నీ మూవ్ అవుతుంటాయి. దాని పక్కనున్న క్లౌడ్స్ మూవ్ అవ్వవు కానీ సైతామ ఎక్కడైతే పంచ్ చేశాడో దానిపైన ఉన్న క్లౌడ్సే మూవ్ అవుతాయి. అండ్ ఇంకా అవన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి ఎక్కడైతే సైతామ పంచ్ చేశాడు. ఇది మాంగాలో కూడా అలానే చూపించారు. ఈ పంచ్ అయితే ఇక్కడి వరకు ఆగిపోయినట్టు అయితే చూపించలేదు. సో వీళ్ళిద్దరు ఫైట్ అయిపోయింది కదా! రెస్టారెంట్‌కి నూడిల్స్ తినడానికి వెళ్తారు. సో అక్కడైతే ఒక పోటీ ఉంటుంది. వాళ్ళు పెట్టినంత నూడిల్స్ వీళ్ళు గాని తింటే వీళ్ళకి ప్రైజ్ పూల్ అయితే ఉంటుంది. బట్ ఓడిపోతే దానికి బిల్ పే చేయాలి. సో సైతామ అయితే తెలిసిందే కదా! మనోడు అంతగా తినలేడు, ఓడిపోతాడు. బట్ జెనోస్ ఒక మెషిన్ మొత్తం లోపల వేసుకుంటూ ఉంటాడు నూడిల్స్ అంతా. తనైతే విన్ అవుతాడు. ఇంతలో అక్కడికి వేరే హీరో వస్తాడు. తన పేరు వచ్చేసి అమాయ్ మాస్క్. తను జెనోస్‌తో మాట్లాడడానికి వస్తాడు. జెనోస్‌ని బయటికి రమ్మని పిలుస్తాడు. సో సైతామ ఏం చెప్తాడు జెనోస్‌కి, జెనోస్ చూస్తుంటే వీడు పెద్ద హీరో.
వీడు మనల్ని క్రష్ చేసేయడానికి వచ్చాడు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళని జెనోస్తో చెప్పి పంపిస్తాడు. సో వాళ్ళిద్దరైతే బయటకు వెళ్తారు. జెనోస్ అయితే చాలా ఫాస్ట్గా తిరిగి వచ్చేస్తాడు. తిరిగి రావడంతో సైతామా అయితే జెనోస్తో అంటాడు, నువ్వు అప్పుడే వచ్చేసావా, నువ్వు ఎస్ క్లాస్లో ఉండడానికి నేనైతే ఆశ్చర్యపడలేదని అంటాడు. ఎనీవేస్ వాడు ఎందుకు వచ్చాడని జెనోస్తో అంటాడు. సో జెనోస్ అయితే ఏం లెసన్స్ జస్ట్ నాకు వెల్కమ్ చెప్పడానికి వచ్చాడని. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ జెనోస్ దగ్గరికి వచ్చి హ్యాండ్ షేక్, ఆటోగ్రాఫ్లు ఇవన్నీ అయితే అడుగుతారు. ఎందుకంటే అమ్మాయి మాస్క్ చాలా పాపులర్. వాళ్ళందరూ అమ్మాయి మాస్క్ సైడే చూస్తూ ఉంటారు తను వచ్చినంత సేపు. సో జెనోస్ తనతో ఫ్రెండ్స్ అవ్వడంతో తన దగ్గరికి వస్తారు. బట్ సైతామని అయితే అందరూ ఇగ్నోర్ చేస్తాడు. మన వాడికి ఎక్కడ కొద్దిగా జెలస్ అయితే ఉంటుంది. ఎనీవేస్ వాళ్ళిద్దరు అక్కడ రెస్టారెంట్లో పని అయిపోయింది. వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు మాట్లాడుకుంటూ. ఇప్పటి నుంచి మనం ప్రొఫెషనల్ హీరోస్ అని వాళ్ళు హీరోస్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఇక్కడ మనకి జెనోస్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. తను అమ్మాయి మాస్క్తో ఏం మాట్లాడనేది అమ్మాయి మాస్క్ అయితే చెప్తాడు. ప్రొఫెషనల్ హీరో అనేది నా ఒపీనియన్లో సింపుల్గా హీరో ఆఫ్ జస్టిస్, న్యాయం కోసమే పోరాడాలని చెప్తాడు. అండ్ ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయని జెనోస్ని అయితే అడుగుతాడు. దానికి జెనోస్ అవి అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా కాదు, నన్ను అడిగితే అవి ఒక టైం వేస్ట్ అని చెప్తాడు. అండ్ ఇంకా నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు, చూస్తుంటే నువ్వు ఫైట్ చేయడానికి పిలిచినట్టున్నావు, ఇది కూడా ఒక టైం వేస్టే, ఫైట్ చేద్దారా అని చెప్తాడు. దాన్ని వినగానే అమ్మాయి మాస్క్, నువ్వు చూస్తుంటే చాలా పొగరుగా ఉన్నావు, అది మంచిదే, బట్ ఎక్కువగా ఉంటే నిన్నే కాల్ చేస్తుందని చెప్తాడు. అండ్ ఎనీవేస్ వెల్కమ్ టు హీరో అసోసియేషన్ అని జెనోస్తో చెప్పి అక్కడి నుంచి అమ్మాయి మాస్క్ అయితే వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జెనోస్ అండ్ సైతామా కూడా వెళ్తూ ఉంటారు. జెనోస్కి ఏమనిపిస్తుందో ఏమో. సో తనైతే సైతామాకి నేనైతే మళ్ళీ తిరిగి వస్తాను సెన్సి, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సైతామా కూడా సరే అని ఇద్దరు అయితే వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడితో మనకి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.